నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకొచ్చిన మన అంబటి. ఆయన పైన కేసు నమోదైందన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన అరెస్ట్ ఎప్పుడు అన్న తరుణంలో ఇదేం కాదు, పోలీసుల వైపుకి దూసుకెళ్ళటమే కాదు, బ్యారిగేట్లు తోసేయటమే కాదు, దేనికి వెనకాడని అంబటి రాంబాబు యాక్చువల్గా ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు ఏదో దురుసుగా ప్రవర్తించారని ప్రతిసారి వైకాపా వాళ్ళు అంటారు, కానీ ఈయన లాంగ్వేజ్ అంటే మనకి క్లియర్గా అర్థమైపోద్ది ఎవరు దురుసుగా ప్రవర్తించారన్నది. అండ్ ఇదంతా కాకుండా అంబటి రాంబాబుకి ఒక కోరిక ఉంది ఏంటంటే అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, ఆ జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను నేను. ఏంటని మళ్ళీ ఒకసారి ఏంటా బయట ఇక్కడ ఆయన జైలు జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఐ ఎంజాయ్డ్ ది లైఫ్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు. మళ్ళీ పంపిస్తారా లోకేష్? ఏమై చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పంపిస్తావా? రెడీ? ఈరోజు ఇదే సువర్ణ అవకాశం మళ్ళీ రాదు. ప్రతి ఇష్యూని పెద్దది చేసి ఎలాగన్నా జైలుకి వెళ్ళిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గనక పదవిలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి కాపు టైగర్ అంబటి రాంబాబు అని చెప్పి అనిపించుకునే ఆశలు ఒక వ్యక్తి రాష్ట్రం అంతటా సంచరిస్తున్నాడు. ఈయన ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తున్న విజువల్స్ ఒకసారి చూడండి. కొద్దిగా జరిగింది. రసీద్ ఇస్తావా అని చెప్పి సింగులర్ టర్మ్లో మాట్లాడుతున్న అంబటి గారు మీరు లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు కదా, సో లీగల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇలాగే పోలీసుల్ని నువ్వు ఇస్తావా అని సింగులర్గా మాట్లాడతారండి? పోలీసుల పైన అయితే దాడి విపరీతంగా ఏబిఎన్ ముందు ఏంటి ఒకసారి విజువల్స్ అన్నీ అక్కడ. పోలీసు ఎవరు ఇచ్చినా దానికి రిసీట్ ఇవ్వడం అనేది ప్రాథమికమైన డ్యూటీ ఆఫ్ ది పోలీస్. మిస్ చేస్తావా లేదా డిఫరెంట్ మ్యాటర్. యాక్షన్ తీసుకుంటావా లేదా, దానిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా, డిఫరెంట్ మ్యాటర్. యూ హావ్ టు రిసీవ్ ది కంప్లైంట్, అక్నాలెడ్జ్‌మెంట్. ది పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నాం. అదే చెప్పండి, ఇస్తారా చెప్పండి. అలాగే అడిగా, దిస్ ఇస్ రైట్ ఆఫ్ ది కంప్లైనెంట్. వాట్ ఇస్ ది రైట్ ఆఫ్ ది కంప్లైనెంట్? అలా అడిగినా ఇస్ ది రైట్ ఆఫ్ ది కంప్లైనెంట్. నేను కంప్లైంట్ ఇచ్చిన రిసీవ్ చేసుకోవడం మీ హక్కు, మీ డ్యూటీ, దాని హక్కు. ఇది కేసు మీరు తప్పు చేస్తున్నారు. బిహైండ్ ది డ్యూటీ ఆర్ యాక్టింగ్, దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఏం ఇస్తారు కదా మీరు? రావాలా? ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు ప్రిలిమినరీ హ్యూమన్ రైట్స్, కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఇవ్వాలి, ఇవన్నీ అడుగు అంబటి రాంబాబు పడతాయి. కానీ పోలీసుల పైన దోడం చూసారు కదా, మాటలు రైజ్ చేసేస్తున్నారు. అక్కడ సిఐ వచ్చేదాకా ఆగండి అంటే మేము ఆగాలా అని చెప్పి కూడా అంటాడు ఆయన. అంటే మీరు ఎవరి కోసం అవుతారు? ఇంకా ఇప్పుడు జమోరే చెప్తాడు వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వమని, మీరు అందరూ వచ్చి బయట కంప్లైంట్లు ఇస్తారు, ఫైన్. కానీ సిఐ వచ్చేదాకా కూడా ఆగనంటే ఎలా? అదేలా అంబటి గారు? మన టైంలో ఇలాగే కంప్లైంట్లు ఇచ్చినప్పుడు అలా రిసిప్ట్లు ఇచ్చారా? చెప్పండి. ఈరోజు రిసిప్ట్ అడగాని రిసిప్ట్కి రాధాకృష్ణ గారి పైన దాడి ఉద్రిక్తంగా 1, 2, 3 days కొట్టారు. కొట్టిన తర్వాత జమోరే వెళ్ళిపోయాడు, వీల్ టేక్ లీవ్ అనుకున్నారు. ఇప్పుడు జమోరే కొత్త ప్లాన్ పెట్టాడు. ఏంటంటే నియోజకవర్గంకి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వాలి రాధాకృష్ణ గారి పైన. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ పెట్టాడు అంబటి, అది కూడా చూసేద్దాం ఒకసారి. ఆ పోలీస్ స్టేషన్స్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మహిళల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యల్ని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినందుకు కంప్లైంట్స్ ఇవ్వవలసిందిగా మా పార్టీ ఆదేశించింది. దానిలో భాగంగా
ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది. చిత్రం ఏంటంటే ఈ కంప్లైంట్ కాపీ రిసీవ్ చేసుకున్నట్టు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ నాగేంద్ర అనే ఎస్ఐ గారు సందేహపడుతున్నాడు. ఎవరో సిఐ గారితో మాట్లాడాడు, డిఎస్పీ గారితో మాట్లాడాడు, ఇంకా పై అధికారులతో ఎవరితో మాట్లాడాడు. మాట్లాడి 1 గంట ఆగిస్తా, అరగంట ఆగిస్తా, మీ ఇంటికి పంపిస్తా అంటున్నాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? పోలీస్ స్టేషన్లో ప్రాథమికమైన రూల్ ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును తీసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అంబటి రాంబాబు గారు, సుబ్బయ్య, పుల్లయ్య, వెంకయ్య ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇది ప్రాథమికంగా పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి రూల్. ఇక్కడే కాదు, వీళ్ళ బాధల్లో ఏంటంటే నియోజకవర్గంలో జమోరే పెట్టిన కాన్సెప్ట్కి ఎవరు కంప్లైంట్ రిసిప్ట్ ఇవ్వట్లేదంట. కానీ అక్కడ ఎస్ఐ గారు ఏమన్నారు, ఇంటికి పంపిస్తాను, 1 గంట ఇస్తానంటున్నారు. నాకు ఛాన్స్ దొరికిందే చాలు, నేను ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడేస్తాను అర్జెంట్గా. ఆగచ్చు కదా అంబటి గారు, ఇంటికి వస్తేమో నాకు అర్థం కావట్లే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో. కానీ రైతులు లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడైనా జరిగిందా? మీరు బ్లాక్ కోట్ వేసుకునే విజువల్ చేయండి. ఇంత దజ్జగా హుందాగా అడ్వకేట్గా ఉన్న అంబటి గారు, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. బికాస్ నేను మీ పెద్ద ఫ్యాన్ని, మీరు ఒప్పుకున్నా కాకపోయినా. ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ క్రిటిక్ ఆల్సో. మీరు ఒప్పుకోవాలి, ఇంకెంతే. దీనికి ఎప్పుడు ఏ రంగు బట్టలు వేస్తున్నారో నేను చెప్పగలుగుతా, అంత ఫాలో అవుతాను మిమ్మల్ని, మీ సబ్జెక్ట్ని. సో నాకు చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి అంబటి గారు మిమ్మల్ని అడగటానికి. జత్వానీ ఇష్యూకి టికెట్లు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకముందే. న్యాయవాది పోరాడడానికి మీరు రాలేదేంటి? రెండవది, నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అది మాట్లాడింది మీరే. దాని గురించి తల్లి నన్ను క్షమించు అన్న మాట కూడా రాలేదేంటి? ఈరోజు రాధాకృష్ణ గారిని అడుగుతున్నారు మీరు. మూడవది, రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి మనం చేసేది అన్యాయం, అమరావతికి సై అన్నావు కదా ఆ రోజు అని చెప్పి మాట్లాడకుండా సై అంటే సై అని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ కింద పోలవరం నాకు అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడిన మాటలు, ఇదంతా పక్కన పెడితే రైతుల పట్ల నుంచోని ఆ నల్లకోటు దేనికి ఉపయోగం? ఫ్యాన్సీ డ్రెస్ కింద వేసుకుని తిరుగుతారు ఏంటి అంబటి గారు? దాన్ని మీరు ఎందుకని ఇలా చేస్తారు నాకు అర్థం కాదు. మీ టెన్యూర్లో పోలీస్ స్టేషన్ ఇలాగే నడిచినాయా? వెళ్తే కంప్లైంట్లు కూడా తీసుకునేవాళ్ళు కాదు. దుంపలేగా గవర్నమెంట్ మారిందంటే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీదే కంప్లైంట్స్ తీసుకుంటున్నారేమో. దుంపలేగా వాళ్ళు కూడా చివరికి మన కాపీలు ఇంటికి పంపిస్తా అన్నా కూడా మనం ఎక్కడా సహనం కోల్పోకుండా ఉండాలేమో. ఆలోచించండి. రాధాకృష్ణ గారు ఏమన్నారు దానిపైన కూడా ఆయన అంటారు, అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్తే మా ఇంట్లో భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వాళ్ళకి పెళ్లి చేయడానికి కూడా సై అంటారని ఈ మాట పుచ్చుకుని ఏలాడుతున్నారు. కానీ నిజంగా యువర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యువర్ అన్ అడ్వకేట్, యువర్ అ మినిస్టర్. నేను ఒక మాట అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి అమరావతికి సై అంటే మీరు కూడా సై అన్నారు కదా, అన్నారా లేదా? దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కూర్చుని 3 రాజధానులు అంటే దానికి సై అన్నారు కదా, మీరు కూడా అన్నారు కదా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కూర్చుని రాజధాని సీఎం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అన్నాడు, దానికి సై అన్నారు. నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు తీసుకోమని చెప్పాడు రాజధాని కోసం, దానికి సై అన్నారు. మొన్న తీసుకొచ్చేసి రాష్ట్రానికి రాజధాని ఉంటుందా దేశానికి ఉంటుంది కానీ అని అన్నాడు, దానికి సై అన్నారు. ఈరోజు మావి గన్ అంటే దానికి సై అంటే ఆ కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ మాటను ఎందుకు మాట్లాడలేరు సత్తా ఉన్న మంత్రి గారు? ఇది నా ప్రశ్న. సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి, మేము అందరం ఎదురు చూస్తాం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.